అయ్యేసరికి తన అక్క కూతురైన చాముండేశ్వరిని దత్తత తీసుకొని పెంచింది. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్కి చాముండేశ్వరికి మంచి పరిచయం పెరిగి ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా బాలాజీ అనే కొడుకు, గాయత్రి అనే కూతురు కూడా జన్మించారు. అయితే కొన్నేళ్ల తర్వాత కూతురు గాయత్రి తన క్లాస్మేట్ ని ప్రేమించి ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి కూతురితో మాట్లాడడం మానేశాడు. ఇక కొడుకైన బాలాజీని తన సినీ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఒక మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ సగం షూట్ అయ్యాక బాలాజీకి తన యాక్టింగ్ తనకే నచ్చకపోవడంతో ఇకపైన సినిమాలు చేయకూడదని డిసైడ్ అయి మధ్యలో డ్రాప్ అయ్యాడు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కు కొడుకు నుండి కూడా మరో షాక్ ఎదురైంది. దీంతో రాజేంద్ర ప్రసాద్ పిల్లల నుండి తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడానికి సినిమాలో బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే హరికథ అనే వెబ్ సిరీస్ లో హీరోగా చేయగా ఆ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారాడు. కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం.